ఆల్రెడీ ఇండియా ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ ని కన్సిడర్ చేసింది. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే భారత్ వాటికా లాంటి ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. అండ్ ఉత్తరప్రదేశ్ లో సంస్కృతిక్ అనే ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. గుజరాత్ లో జెన్ రాక్ గార్డెన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. మధ్యప్రదేశ్ లో దేవారణ్య అభియాన్ లేదా దేవారణ్య యోజన లాంటి ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. ఇలా డిఫరెంట్ ఫారెస్ట్ తో ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల మిగతా ప్రాబ్లమ్స్ వల్ల దాదాపుగా ఇండియా ఫ్యూచర్ లో 18% ఆఫ్ ఇట్స్ ట్రీస్ దాని యొక్క ట్రీస్ ని కోల్పోబోతుంది అని చెప్పడం కూడా జరిగింది. చాలా రేర్ కేసెస్లో హార్ట్ రైట్ సైడ్ కూడా ఉంటుంది. సో అంటే హార్ట్ కొంచెం కార్నర్ ఏమవుతుందంటే రైట్ సైడ్ ఇట్లా బెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సో హార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటే లీవోకార్డియా అంటాం, హార్ట్ కన్నా రైట్ సైడ్లో ఉంటే డెక్స్ట్రోకార్డియా అనేసి మనం చెప్పుకుంటాం. అంటే క్యారెట్లో ఏంటంటే బీటా కెరోటిన్ పిగ్మెంట్ ఉంటుంది. బీటా కెరోటిన్, ఈ బీటా కెరోటిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల క్యారెట్ ఏ కలర్ లో ఉంటుందంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ వైట్ కలర్ ఉండడానికి రీజన్ ఏంటి? లాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల అని చెప్పుకుంటాం కదా. టమాటో రెడ్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటి? ఆక్సాలిక్ యాసిడ్ ఉండడం వల్ల అని చెప్పుకుంటాం కదా. అట్ ది సేమ్ టైం క్యారెట్ ఆరెంజ్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటంటే బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ క్యారెట్ లో ఉంటుందన్నమాట. ఇంకొకటి, సో మన యూనివర్స్ లోనే ప్రపంచంలోనే విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అంటే క్యారెట్ అండి. ఓకే, రిచ్ ఇన్ ఏ విటమిన్. రిచ్ ఇన్ ఏ విటమిన్ అంటే ఏది? క్యారెట్. క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పపాయ అన్నాం కదా, పపాయ కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. ఈ పపాయలో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. పపాయ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా అవుతుంది, విటమిన్ ఏ ఎక్కువ వస్తుంది, స్కిన్ బాగా షైనింగ్ ఉంటుంది, హెయిర్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ అవుతాయి, ఫీమేల్స్ లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్పినాచ్. స్పినాచ్ అంటే బేసిక్ గా కర్రీ లీవ్స్, ఆకుకూరలు తింటే బ్లడ్ బాగా వస్తుంది, ఓకే అని అందరూ చెప్తారు, విటమిన్ బాగా వస్తుంది అనేసి. సో విటమిన్ ఏ స్పినాచ్ లో ఎక్కువ ఉంటుంది. దీని మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ క్రింది వాటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అని అడిగితే అప్పుడు ఏమవుతుందంటే క్యారెట్, పపాయ, స్పినాచ్, లివర్ ఈ 4 ఆప్షన్స్ ఉన్నా కూడా మనకు క్యారెట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ లోనే విటమిన్ ఏ క్యారెట్లో ఎక్కువ ఉందని చెప్పుకున్నాం కదా. అలా కాకుండా క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా వెజిటబుల్ అడిగారు అనుకోండి, అప్పుడు కూడా ఆన్సర్ క్యారెట్ అవుతుంది. ఎందుకంటే క్యారెట్ అనేది వన్ టైప్ ఆఫ్ వెజిటబుల్. అలా కాకుండా క్వశ్చన్ లో ఫ్రూట్ అడిగారు అనుకోండి, అప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నా కూడా ఆన్సర్ ఏమవుతుంది? పప్పాయ అవుతుంది. ఓకే, ఎందుకు పప్పాయ అవుతుంది? ఇక్కడ ఫ్రూట్ అనేది పప్పాయ కదా, క్యారెట్ పప్పాయనా కాదు, అదొక వెజిటబుల్. స్పినాచ్ కూడా అది కర్రీ లీఫ్, అది కూడా ఫ్రూట్ కాదు. ఓకే, లివర్ కాదు, మిల్క్ కాదు, అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పప్పాయ అవుతుంది. అదే క్వశ్చన్ లో కర్రీ లీఫ్ అడిగితే స్పినాచ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ని మనం చదవాలి. క్వశ్చన్ లో ఏం అడగకుండా డైరెక్ట్ గా మెటీరియల్ ఆబ్జెక్ట్ ఏది అని అడిగితే లైక్ పదార్థం బియర్ లో ఉన్న విటమిన్స్ ఏవి అని మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. బియర్ లో ఉన్న విటమిన్స్ అవి ఏంటంటే B3, B6, B9, B12. ఓకే, బియర్ లో ఉన్న విటమిన్స్ B3 నియాసిన్ అని చెప్తాం, B6 పైరిడాక్సిన్ అని చెప్తాం, B9 ఫోలిక్ యాసిడ్ అని చెప్తాం, B12 సైనకోబాలమిన్ అని చెప్పుకుంటాం. ఈ 4 విటమిన్స్ మనకు బియర్ లో ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బియర్ లో ఉన్న ఆల్కహాల్ ఏది? మాల్టోస్ కదా, చక్కెర పదార్థం, మోనోస్ డైసాక్రైడ్ అనమాట అది. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిగ్మెంట్. పిగ్మెంట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ రిలేటెడ్ టు కలర్. ఓకే, మజిల్ ఏ కలర్ ఉంటుంది? ఇందాక డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసాం, రెడిష్ పింక్ కలర్ లో ఉంది. ఓకే, ఆ కలర్ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ మయోగ్లోబిన్ వల్ల వచ్చింది. సో బ్లడ్ ఎందుకు రెడ్ కలర్ లో ఉందంటే ఏం చెప్తావు? బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్ పిగ్మెంట్. యూరిన్ ఎందుకు పేల్ ఎల్లో కలర్ లో వస్తుందంటే ఏం చెప్తావు? బికాస్ ఆఫ్ యూరోక్రోమ్ పిగ్మెంట్. ట్రీస్ అన్ని కూడా లీవ్స్ అన్ని గ్రీన్ కలర్ లో ఉందంటే ఏం చెప్తాం? బికాస్ ఆఫ్ క్లోరోఫిల్ కలర్ పిగ్మెంట్ కదా. స్కిన్ ఎందుకు ఈ కలర్ లో ఉందంటే బికాస్ ఆఫ్ లైక్ స్కిన్ లో ఏముంటుంది? మెలనిన్ పిగ్మెంట్. సో ఇట్లా మజిల్ కూడా ఎందుకు ఆ కలర్ లో ఉంటుందంటే బికాస్ ఆఫ్ మయోగ్లోబిన్ కలర్ పిగ్మెంట్. ఓకే, రెడిష్ పింక్ కలర్ లో ఉంటుంది అనమాట, పింకిష్ రెడ్. The Quit India movement began in 1942 with the slogans given by Mahatma Gandhi. Do or die అన్నటువంటి స్లోగన్ తో 8th ఆగస్ట్ 1942 దీన్ని స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినటువంటి ఒకటే తర్వాత 9th ఆగస్టున మన గాంధీ గారిని అరెస్ట్ చేసి ఒక విల్లాలో పెట్టేస్తారండి. ఆ విధంగా అది నెక్స్ట్ డే లీడర్లెస్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా చాలా మంది క్విట్ ఇండియా మూవ్మెంట్ ని కంటిన్యూ చేస్తారండి. ఆ విధంగా మన నేషనల్ మూవ్మెంట్ లో మనం మన గాంధీ గారు ఫైట్ చేసినటువంటి ఇంట్రడ్యూస్ చేసినటువంటి లాస్ట్ మూవ్మెంట్ గా మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ ని పేర్కొంటాం. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? భగత్ సింగ్ గారు ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి స్లోగన్ ఇస్తారు. అదేవిధంగా జై హింద్ గాని చలో ఢిల్లీ ఈ 2 స్లోగన్స్ ని ఇచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఇంకా వేరే ఫేమస్ లీడర్స్ వాళ్ళ యొక్క స్లోగన్స్ విషయానికి వస్తే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని అన్నటువంటి స్లోగన్ ఇచ్చింది ఎవరండి? బాల గంగాధర్ తిలక్ గారు ఆ స్లోగన్ ని ఇస్తారు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే లాలా లజపతి రాయ్ గారు జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి స్లోగన్ ని ఇస్తారు. అదేవిధంగా మన నెహ్రూ గారు అయితే ఆరామ్ హరామ్ హై అన్నటువంటి స్లోగన్ ని జవహర్ లాల్ నెహ్రూ గారు ఇస్తారు. ఈ విధంగా స్లోగన్స్ ఇవి కూడా ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో మీకు నేషనల్ డాక్టర్స్ డే అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు ఈ డేనా. కాకపోతే ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు? బిధాన్ చంద్ర రాయ్. ఇలాంటివి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో ఇది వరకు అడిగినటువంటి డేట్స్ అడగొచ్చు, ఒక్కొక్కసారి బర్త్ యానివర్సరీస్ ఉంటే ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సద్భావన దివస్ ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారని? సద్భావన దివస్ వచ్చేసి దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ గారు విచ్ ఈస్ ఆన్ ఆగస్ట్ 20 వచ్చేసి రాజీవ్ గాంధీ బర్త్ యానివర్సరీ, దానిని సద్భావన దివస్ గా సెలబ్రేట్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ డే వచ్చేసి ఏంటంటే అంటే ఏకతా దివస్, దట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్టోబర్ 31 ఏకతా దివస్ అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ గుడ్ గవర్నెన్స్ డే అన్నటువంటి దానిని డిసెంబర్ 25 బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ డే వచ్చేసి ఏంటంటే అంటే ఇంటిగ్రేషన్ డే
ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మన ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇంటిగ్రేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ విధంగా సెవరల్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఈస్ ఆన్ ఎప్పుడండి అంటే నవంబర్ 19th ఈ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇంటిగ్రేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ ఇండియన్స్ ని దీంట్లోకి ఈ సర్వీసెస్ లోకి రానివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో బ్రిటిషర్స్ గ్రీక్ లాటిన్ పేపర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే గ్రీక్ లాటిన్ ఆ లాంగ్వేజెస్ అనేవి వెరీ 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 టఫ్ టు లెర్న్ అండ్ యూజ్ ఆల్సో. ఆ విధంగా అయినప్పటికీ కూడా హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ అయినటువంటి మన సుభాష్ చంద్రబోస్ గారు ఐసీఎస్ సర్వీస్ వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఐసీఎస్ కి రిజైన్ చేసేసి ఆజాద్ హింద్ గవర్నమెంట్ అన్నటువంటి దానిని ఏర్పాటు చేశారండి. దీనికి కూడా లాంగ్ హిస్టరీ ఉంది. ఆజాద్ హింద్ గవర్నమెంట్ ఏ సర్కమ్స్టాన్సెస్ వల్ల వచ్చింది కూడా పెద్ద హిస్టరీ ఉంది. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు యూ. కాకపోతే సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయండి. ఈయనకి పొలిటికల్ గురువుగా ఎవరు ఉన్నారండి? దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. చిత్తరంజన్ దాస్ ఇస్ ద పొలిటికల్ గురు ఆఫ్ సుభాష్ చంద్రబోస్. అదే విధంగా స్పిరిచువల్ గురువుగా ఎవరున్నారండి మన సుభాష్ చంద్రబోస్ గారికి అని అంటే స్పిరిచువల్ గురువు వచ్చేసి ఈయనకి స్వామి వివేకానంద ఈస్ ద స్పిరిచువల్ గురు ఆఫ్ సుభాష్ చంద్రబోస్. అదే విధంగా ఈయన స్థాపించినటువంటి ఏర్పాటు చేసిన ఫస్ట్ వచ్చేసి వరల్డ్ నోట్ కూడా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే మే 22 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ సెలబ్రేటెడ్ ఆన్ మే 22 అండి. అదేవిధంగా మే 23 వచ్చేసి వరల్డ్ టర్టిల్ డే సెలబ్రేటెడ్ ఆన్ మే 23. అదేవిధంగా మే 29 వచ్చేసి ఇంటర్నేషనల్ యుఎన్ పీస్ కీపర్స్ డే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ దిస్ డే సెలబ్రేటెడ్ ఆన్ మే 29. అదేవిధంగా మే 21 వచ్చేసి ఇంటర్నేషనల్ టీ డే సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా యాజ్ వీ హ్యావ్ అప్రోచ్ ద ఎండ్ ఆఫ్ మే, లెట్స్ హ్యావ్ crisp of major important days that are celebrated in the month of May. Basically May 1st వచ్చేసి ఏం సెలబ్రేట్ చేస్తామండి? May 1st is celebrated as International Labor Day celebrated on May 1st అండి. అదే విధంగా May 3rd వచ్చేసి World Press Freedom Day is celebrated on May 3rd. అదే విధంగా May 7th వచ్చేసరికి May 7th World Athletics Day celebrated on May 7th. అదే విధంగా May 11th వచ్చేసరికి it is National Technology Day. National Technology Day is on May 11th as well as May 15th వచ్చేసి International Day of Families. International Day of Families. And one more day, that is May 18th is celebrated as International Museum Day. World Museum Day or International Museum Day is celebrated on May 18th. These are several other important days that are celebrated in the month of May. Clear kadandi? లెక్చర్ చేయడం జరిగింది. ఇది దీని ఇన్ఫర్మేషన్ మాత్రమే, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు బేస్ స్టేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు ఐఎన్ఎస్ డేగా. సో అది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం ఏరియా. అలాగే ఇండియన్ నేవీకి సంబంధించి ఇంకొన్ని ఎయిర్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ శిఖరా అనేది కూడా ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ స్టేషన్. ఐఎన్ఎస్ శిఖరా వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ముంబై, మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ స్టేషన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ శిఖరా. అండ్ తర్వాత ఐఎన్ఎస్ హన్సా అని చెప్పేసి ఇంకొకటి ఉంది, అది వచ్చేసి గోవాలో ఉంది. గోవాలో ఇండియన్ నేవీ ఎయిర్ స్టేషన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ హన్సా. దాని తర్వాత కొచ్చి ఐఎన్ఎస్ గరుడ అనేది మనకి కొచ్చిన్ లో ఉంది. తర్వాత ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పేసి ఉంది అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. ఇవన్నీ కూడా ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ స్టేషన్స్. సో ఎప్పుడైనా సరే ఈ హెలికాప్టర్స్ ని ఇప్పుడు మొట్టమొదటి పైలట్ ప్రాతిపదిక మీద ఇక్కడ లాంచ్ చేశారు. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ లో లాంచ్ చేయొచ్చు. అండమాన్ అండ్ నికోబార్ లో గనక హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ తయారు చేసిన ఈ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ ని లాంచ్ చేస్తే ఎక్కడ లాంచ్ చేస్తారు అంటే ఐఎన్ఎస్ బాజ్ లో. అదే ముంబైలో అయితే ఎక్కడ లాంచ్ చేయొచ్చు అంటే ఐఎన్ఎస్ శిఖర. అదే కేరళలో అయితే ఎక్కడ లాంచ్ చేయొచ్చు అంటే ఐఎన్ఎస్ గరుడ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ బేస్ స్టేషన్స్. అలాగే ఇండియన్ నేవీ డే అనేది ఎప్పుడో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియన్ నేవీ డే అనేది December 4. అలాగే ప్రస్తుతం ఇండియన్ నేవీ అడ్మిరల్ గా కరంబీర్ సింగ్ ఉన్నారు. ఇండియన్ నేవీ అడ్మిరల్ గా కరంబీర్ సింగ్. ఇండియన్ నేవీ డే December 4. ఐఎన్ఎస్ డెగా అనేది న్యూస్ లో ఉంది. ఇది విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ నేవీ ఎయిర్ బేస్. సో ఆంధ్రప్రదేశ్ లోది. ఇది న్యూస్ లో ఉండడానికి కారణం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన భారతదేశం యొక్క సొంత టెక్నాలజీని యూజ్ చేసి ఒక హెలికాప్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దాన్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇది న్యూస్ లో ఉంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఐఎన్ఎస్ డెగా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఏరియా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అది కూడా మ్యారిటైమ్ యాక్టివిటీస్ లో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ వాటిని మెరుగుపరచుకోవడానికి భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మ్యారిటైమ్ క్లస్టర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెటప్ ఇన్ గిఫ్ట్ సిటీ సెట్ చేయబోతున్నారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే పింక్ సిటీ అని ఏ సిటీకి పేరండి? జైపూర్ ని పింక్ సిటీ అని అంటాం. రాజస్థాన్ క్యాపిటల్ అయినటువంటి జైపూర్ ని పింక్ సిటీ అని అంటాం. ఆరెంజ్ సిటీ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్. ఎందుకంటే అక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆరెంజెస్ అందుబాటులో ఉంటాయి. వెరీ ఫేమస్ ఫర్ ఆరెంజెస్ కాబట్టి ఈ నాగ్పూర్ ని ఆరెంజ్ సిటీ అని పిలుస్తాం. సిల్క్ సిటీ అని దేనికి పేరండి? తెలంగాణలో ఉన్నటువంటి పోచంపల్లి అన్నటువంటి దాన్ని సిల్క్ సిటీ. భారతదేశానికి చెందినటువంటి సిల్క్ సిటీ అని పోచంపల్లిని పిలుస్తాం. పోచంపల్లి టెక్స్టైల్స్ కి ఆల్రెడీ జిఐ ట్యాగ్ కూడా లభించిందండి. అదేవిధంగా వేయాన్ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ వేయాన్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇదెందుకండి రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఉంది అని అంటే రీసెంట్ గా మన భారతదేశంలోనే మొట్టమొదటి విలేజ్ ఈ COVID-19 వ్యాక్సినేషన్ ని ప్రతి ఒక్క అడల్ట్ కి
అందించేలా ప్రతి ఒక్క అడల్ట్ కి కూడా ఇచ్చినటువంటి మొట్టమొదటి విలేజ్ ఏది అని అంటే వియాన్ విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి వియాన్ విలేజ్ అన్నటువంటిది మన భారతదేశంలోనే ఇప్పటికీ వ్యాక్సినేషన్ అన్నటువంటిది లభిస్తుంది, అందుబాటులో ఉంది. కానీ కొంతమందికి లభిస్తుంది, కొంతమందికి లభించట్లేదు. అలాంటి పరిస్థితిలో కూడా ఆ వియాన్ విలేజ్ లో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి వియాన్ విలేజ్ లో ప్రతి ఒక్క అడల్ట్ అండి, డూ రిమెంబర్ అడల్ట్ కి మాత్రమే, అంటే 18+ ఇయర్స్ ఉన్నవాడు ప్రతి ఒక్క అడల్ట్ కి కూడా వియాన్ విలేజ్ లో అందరూ వ్యాక్సినేషన్ కంప్లీట్ గా అయిపోయింది. 100% వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి విలేజ్ గా ఏది పేరొందింది అని అంటే ఇట్ ఈస్ వియాన్ విలేజ్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. డెఫిషియన్సీ ఆఫ్ B3 విటమిన్ గాన తక్కువైపోతే చూడండి, B3 విటమిన్ వల్ల బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు B3 విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే మోస్ట్లీ మనకు బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. అల్జీమర్స్, మెమరీ లాస్ కానివ్వండి, ఇన్సోమ్నియా, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్క్రిజోఫ్రీనియా, హెల్యూజినేషన్, సోమ్నాంబులిజం, స్లీప్ వాక్, ఇట్లాంటివన్నీ. అంటే బ్రెయిన్ బాగా పనిచేస్తే ఇట్లాంటి డిసీజెస్ రావు. సో బ్రెయిన్ బాగా పనిచేయాలంటే బాడీకి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వాలి. మన బాడీలో 20% ఆక్సిజన్ ఓన్లీ బ్రెయిన్ యూటిలైజ్ చేసుకుంటుంది, తెలుసా మీకు?